హాయ్ మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ అనేది నెలకు 1500 రూపాయల పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా ఈ పథకాన్ని ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్న మనకు ఎప్పుడో కాదులేండి, 3 సంవత్సరాలు అయిపోయింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి వేయాలనుకున్నారు, కానీ వేయలేదు. తాజాగా ఇప్పుడు మనకి ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపడుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, మనకి కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు నేరుగా ఇళ్ళకే వెళ్ళి ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల వద్ద పాలన అన్నట్లు ప్రభుత్వం ఈ పథకాలకి మీకు అందుతున్నాయా లేదా, సంక్షేమ పథకాలు మీకు వస్తున్నాయా లేదా, ఏ కారణాలు ఏంటనేది కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు గారు లేదా మంత్రులు కానీ వీళ్ళంతా కూడా మనకు వెళ్తూ ఉన్నారు. మన కూటమి నాయకులు అందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి అడుగుతూ ఉన్నారు. ఈ 2 ఏళ్ల సంక్షేమ పాలన పైన అభిప్రాయాలు అయితే అడుగుతున్నారు. ఇక్కడ కొన్ని రకాల ఫిర్యాదులు అయితే ప్రభుత్వానికి అందుతూ ఉన్నాయి. అందులో ఎక్కువగా ఈ పథకం గురించి, ఈ ఆడబిడ్డ అనేది 1500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఎక్కువ శాతం మంది ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికి కొన్ని సూచనలు, సలహాలు కూడా ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ పథకం చిన్న పథకం ఏం కాదు, చాలా పెద్ద పథకం, మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి పథకం. మరి ఈ పథకాన్ని విడుదల చేయాలంటే భారీగా నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంది. ప్రభుత్వం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉందని ఈ యొక్క పథకాన్ని కొద్దిగా వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా ఈ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొన్ని అప్డేట్ అయితే ఇచ్చారు. అలాగే ఎక్కువ శాతం మంది ప్రజలు ఈ పథకం గురించి కూడా అడుగుతున్నారు. ప్రజాప్రతినిధుల అందరినీ కూడా ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఇక్కడ కొన్ని అనర్హతలు కూడా ప్రభుత్వం నిర్దేశించింది కూడా ఉండటం వల్ల ఏమైందంటే ఇక్కడ ఇందులో ఒక అనర్హత చాలా ఇబ్బంది పెడుతుంది. 2 అనర్హతల ఇటీవల ఎక్కువగా అంటే మనకు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అంటే నాయకులకు, ఆ ప్రజాప్రతినిధులకు ఇక్కడ ప్రజలు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఆ 2 కారణాలు ఏంటనేది కూడా చెప్తాను. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సరికొత్త అప్డేటు అన్నీ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి ఈ అర్హతలు, నిబంధనల్లో మనకు ఉండాలన్నమాట. ఈ అర్హతలు ఉంటేనే మనం లబ్ధి పొందుతాం, లేకపోతే ఇక్కడ లబ్ధి పొందేటటువంటి అవకాశం లేదు. మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఎప్పుడు ప్రారంభిస్తుంది, ఏ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది, అర్హుల లిస్టు ఎప్పుడు వస్తుంది, ఈ డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా చిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడవచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి
కొత్త అప్డేటు అనేవి చెప్పగలుగుతాం. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే చెప్పారు. ఎందుకంటే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన మహిళలందరికీ కూడా మేలు చేసేటటువంటి ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. మరి ఇప్పటికే ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నా కానీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించలేకపోతుంది. తాజాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతున్న సందర్భంగా జూన్ నెలలోనే ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభించలేకపోయింది. ఇక్కడ కూడా మనకు కొన్ని ఇబ్బందులు అయితే వచ్చాయి. ముఖ్యంగా ఈ పథకాన్ని విడుదల చేయాలంటే భారీగా నిధులు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. దాదాపుగా 10,000 కోట్ల రూపాయల పైగా అవసరం అవుతాయి అని చెప్పేసి ఒక నెలకు వచ్చేసి ప్రభుత్వం అయితే ఇప్పటికే అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే ఈ పథకాన్ని ఇంకా ప్రభుత్వం అయితే ప్రారంభించలేదు. తాజాగా ఈ పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేటు అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఇక్కడ కూటమి నాయకులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంటింటికి కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది వచ్చేసి 2 కారణాలు అంటే ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎక్కువగా అడుగుతున్నారు. మహిళలందరూ కూడా ఈ 1500 పథకం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి అమలు చేయలేదని, మరి దీనికి ఏమైనా ఉందా సార్ అప్డేటు అని చెప్పేసి అడుగుతున్నారు నాయకులని. ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఇలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నాయకులందరూ కూడా అలాగే ఇక్కడ మరొకటి ఏంటంటే అడుగుతున్నది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఇటీవల ఏపీ ప్రభుత్వం వారి పిల్లలని చదివిస్తున్న తల్లికి వందనం పథకం అయితే విడుదల చేసింది. ఆ పథకం ద్వారా ఏమైందంటే ఎక్కువ శాతం ఏం చెప్తున్నారంటే ఈ యొక్క కరెంటు బిల్లు అనేది 300 యూనిట్ల కన్నా ఎక్కువగా వస్తుంది. దానికి ఆ నిబంధనని తీసివేయమని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూటమిని వచ్చిన నాయకులని అందరినీ కూడా అడుగుతూ ఉన్నారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండటం వల్ల కరెంటు ఎక్కువగా వస్తుంది, మాకు బిల్లు ఎక్కువ వచ్చింది, 300 దాటిపోయింది, మరి ఈ పథకం అనేది వర్తించట్లేదని కంప్లైంట్ చేశారు. దయచేసి ఈ 300 యూనిట్ల కరెంటు బిల్లు అనేది తీసేయమని చెప్పేసి కోరారన్నమాట. సంక్షేమ పథకాలు ఏవి కూడా మేమందరం పేదవాళ్ళమే అని రిక్వెస్ట్ చేశారు. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా అందరూ కోరుతున్నారన్నమాట. దీనిపైన ఏ నిర్ణయం వస్తుంది అనేది చూద్దాం. మనకి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ డిస్కషన్ అయితే ప్రభుత్వం త్వరలోనే తెలియజేస్తుంది. ఈ 300 యూనిట్ల కరెంటు బిల్లు గనుక తీసేస్తే కొన్ని లక్షల మందికి మేలు జరుగుతుంది. ప్రభుత్వం దీనిపైన ఆలోచిస్తే బాగుంటుంది. సీఎం గారు గతంలో కూడా చాలామందికి గత ప్రభుత్వం నుంచి కూడా ఈ రూలు అనేది ఉంది. మరి ఈ పెన్షన్లు కూడా రాకపోతున్నాయి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల పర్యటనలో భాగంగా ఆయన స్వయంగా దివ్యాంగులకు ఒకరికి పెన్షన్ రాకపోతే దివ్యాంగులతో మాట్లాడుతూ సీఎం గారు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మీకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఈ 300 యూనిట్ల కరెంటు బిల్లు అనేది తీసేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. మరి అది అలాగే కొనసాగుతుంది. కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సార్ ఇక్కడ ఈ యొక్క రూల్ అనేది తీసేయండి, 300 యూనిట్ల కరెంటు బిల్లు అనేది మరొకటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఫిల్టింగ్ ఆప్షను అంటే మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎటువంటి ఆప్షను లేదు. అంటే ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది, వారి ఫ్యామిలీలో నుంచి పక్కన వచ్చేదానికి అవకాశం అయితే లేదన్నమాట. ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది లేదు. దీనిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మనకు అందరూ కూడా ప్రజలందరూ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఆప్షన్ కూడా ఇవ్వండి, డిలీట్ స్ప్లిట్టింగ్ యాడింగ్ ఈ ఆప్షన్ ఇవ్వండి.
ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి అడుగుతున్నారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండటం వల్ల ఒకరికి ప్రాబ్లం వచ్చే కుటుంబం అంతా నష్టపోతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఉమ్మడిగా కలిసి ఉండే కుటుంబాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరూ పేదవాళ్ళే ఇక్కడ, కాబట్టి కొంచెం చర్య తీసుకొని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అలానే 300 యూనిట్ల కరెంటు బిల్లు అనేది రెండింటికి కూడా ఆప్షన్ తీసేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. మరి సీఎం గారు దీనిపైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశిద్దాం. ఈ విధంగా ఆడబిడ్డ నిధి పథకానికి ఈ యొక్క 2 అనేది అడ్డు వస్తున్నాయి అన్నమాట. జూన్ నెలలోనే ఈ పథకాన్ని దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది అన్నారు, కానీ అప్పుడు ప్రారంభించలేదు. మరి ఈ నెల చివరి వారంలో దరఖాస్తుల ప్రక్రియ ఉంటుందని చెప్పేసి సమాచారం అయితే ఉంది. ఈరోజు నిర్ణయం తీసుకుంటాను అన్నారు. మరి ఈరోజు ఆగస్టులో మనకి ఈ నిర్ణయం తీసుకుంటే ఈ పథకాన్ని ఎలా ప్రారంభించాలి ఏంటనేది చెప్తామన్నారు, కానీ మళ్ళీ కూడా వాయిదా వేశారు. ఈ నెల చివరిలో ఖచ్చితంగా దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ భాగంగా ప్రతి మహిళ కూడా 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉండాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వ్యక్తిగత బ్యాంక్ అకౌంటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్, ఈ ఆధారాలు అన్నీ రెడీగా చేసుకోండి. దరఖాస్తు ప్రారంభించిన వెంటనే కూడా మీరైతే డబ్బులు పొందే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ 1500 అయితే వస్తాయి. మరి విధి విధానాల రూపొందించి ఫైనల్ డేట్ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఫైనల్ డేట్ అయితే రాలేదు. ఖచ్చితంగా కూడా ఈ నెల చివరికల్లా మనకి ఆడబిడ్డ నిధికి దరఖాస్తులు అనేది ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా రెడీగా ఉండండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి.